సరికి ఇటు రేవంత్ రెడ్డి గారికి అంటే అమిత్ షా గారి డీఫేక్ వీడియోకి సంబంధించి ఢిల్లీ నుంచి నోటీసులు వచ్చాయి. ఢిల్లీ పోలీస్ నోటీసులు అందించారు. దీన్ని తెలంగాణ పైన దాడి అని కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు వర్ణించడం చూస్తున్నాం. అంటే మరి అటు డీఫేక్ వీడియోకి సంబంధించి నోటీస్ రావడం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా షాకింగ్ న్యూస్ అనుకోవచ్చా? ఎలక్షన్స్ టైంలో ఏమైనా జరిగే అవకాశం ఉందంట? ఇప్పుడు నాకైతే ఆ కేసు డీటెయిల్స్ తెలియదు. ఓకే. ఈ దినం వార్తాపత్రికల్లోనే చూసింది. హ్మ్. అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కూడా పత్రికల్లో వచ్చింది. హ్మ్. అయితే అది డీఫేక్ సృష్టించిన డీఫేకా కాదా? ఆయన అమిత్ షా గారు ఏం మాట్లాడినారు? అమిత్ షా ఏదో రిజర్వేషన్స్లో ఉన్నోళ్ళకి తీసి మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చినారు, వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పారు హ్మ్. అని ఉంది, పత్రికల్లో ఉంది. దాన్ని డిఫెక్ట్ చేసి బీజేపీ కనుక వస్తే హ్మ్. రిజర్వేషన్స్ తీసేస్తారు అని ప్రచారం చేసి డిఫెక్ట్ చేసినారు అనేది ఒక వర్షను. ఓకే. దాంట్లో మరి ఎవరు చేశారో, ఎక్కడ చేశారో, ఎందుకు చేశారో హ్మ్. అది ఎక్స్లో పెట్టారని. హ్మ్. అది మరి అది రేవంత్ పెట్టించింటే కదా రేవంత్కు సమస్య. హ్మ్. ఆ డీఫేక్ది ఏదో ఎక్స్లో వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఆయన మాట్లాడినాడు. ఓకే. ఆయనకు నోటీస్ ఇచ్చిండొచ్చు, తెమ్మనొచ్చు. హ్మ్. ఆధారాల కోసం వెతుకుతున్నారు. ఓకే. మరి అది ఎవరుంటే ఆ వ్యక్తులను అరెస్ట్ చేయొచ్చు. హ్మ్. కానీ ఆయన అంత ఓపిక ఉంటుందా? ముఖ్యమంత్రి గారు ఆ వీడియోను డీఫేక్ చేసి దాన్ని ఎక్స్లో పెట్టి ప్రచారం చేయగలిగేదా? అంటే ఎవరో చేసిందని ఎవరో ఫేక్ చేశారు, చేసింటారు ప్రచారం మాట్లాడుతుంది. చేశారా? ఎవరో చేసింటే నేను చూసి మాట్లాడుతుంటా. అది డీఫేకే కాదని నాకేం తెలుస్తుంది? హ్మ్. దాన్ని నన్నేమని విచారించుతారు? మీరు డీఫేక్ చేసి పెట్టింటావు హ్మ్. ఎక్స్లో, నేను చూసి దాని మీద నేను కామెంట్ చేస్తాను. అవును. నేను ఇది డీఫేకే, నేను ఎట్లా కామెంట్ చేయాలని నేనేమనుకుంటాను? వచ్చింది, చూసినాను, సోషల్ మీడియాలో వచ్చింది చూసినాను కాబట్టి మాట్లాడతాను. హ్మ్. దానికి నాకేం సంబంధం ఉంది? మీరు తీసుకొని రండి, మీ రికార్డు అన్నాడు, పరిశీలించుతారు. ఓకే. ఎవరు చేసింటే వాళ్ళ మీద కేసు ఉంటుంది. ఓకే. ఆయన మాత్రం అంటే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ పైన దాడి అన్నట్టుగా వర్ణించారు. అలాగే అంటే బీజేపీ ప్రభుత్వంకి ఏం మాట్లాడినా వాళ్ళు ఈ విధంగా నోటీసులు పంపిస్తారు అని చెప్పేసి కూడా విమర్శించడం చూస్తున్నాను సార్. అంటే ఇప్పుడు ఆయన చేయకుండా హ్మ్. ఆయనకు నోటీసులు పంపించడం అంటే అది ఒక రకంగా ఆయన హరాస్ చేయడమే కదా. ఓకే. అది తేల్చుకోవాలి కదా, నిజంగా ఆయనే డిఫెక్ట్ చేసినాడా? హ్మ్. ఎవరన్నా డిఫెక్ట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింటే సోషల్ మీడియాలో చదివి చెప్పినాడా అనేది డిఫరెన్స్ ఉంది. అదే వాళ్ళు డిఫరెన్స్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇచ్చినారు, డిఫరెన్షియేషన్ చేసుకోకుండా ఇచ్చినారు అని అతను మాట్లాడిండొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షర్మిల గారిని అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళ రిమోట్ ఏం దగ్గరనే ఉంది, వాళ్ళు ఎట్లా ఆడిస్తే అలా ఆడుతున్నారని చెప్పేసి అని అంటున్నారు. మరి ఆ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారు? ఎన్నికల్లో మాట్లాడేటప్పుడు ఏవేవో మాట్లాడుతుంటారులేండి. ఎందుకంటే వారికి వ్యతిరేకించే పార్టీలను మీద దుమ్మెత్తి పోస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినారనేది అంటే ఆయన చేస్తారు, ఆయనకు వ్యతిరేకంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి మీద కూడా దుమ్మెత్తి పోస్తుంటారు. ఇది రకరకాలుగా జరిగే కార్యక్రమమే రాజకీయం. రేవంత్ రెడ్డి ఆయన ఎవరు రిమోట్ కంట్రోల్లో ఉంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఇండియా కూటమి ఉంది. ఇవన్నీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయన ఒక చేతిలో కంట్రోల్ అయ్యేదానికి, రిమోట్ అయ్యేదానికి ఆయన పైన హైకమాండ్ ఉంది కాబట్టి అయ్యేదానికి లేదు. ఆమె షర్మిలమ్మ అనేది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తప్పకుండా పక్క రాష్ట్రంలోనూ నిన్నటి మొన్నటి వరకు కలిసిన రాష్ట్రము ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించడంలో తప్పు లేదు. అందించాల్సిందే, తప్పదు కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటక నుంచి ఎంతోమంది తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటక పెద్దలంతా వచ్చి ఇక్కడ ప్రచారం చేయలేదా? ఆర్థికంగా సహాయ సహకారాలు అందించలేదా? రకరకాలు చేసినారు కదా. ఇది ఉండే నగ్న సత్యమే, జరుగుతుండేదే. అలాగే అక్కడ కూడా సహాయ సహకారాలు అందించవచ్చు. అంత మాత్రాన చంద్రబాబు నాయుడు కంట్రోల్లో
రిమోటు వీళ్ళ చేతుల్లో ఉంటుందంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఇంకా ముఖ్యమంత్రిగా కూడా లేడు. అందులో ఇది నేషనల్ రాజకీయ పార్టీ. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కాబట్టి వాళ్ళిద్దరి సహాయ సహకారాలను ఇంకొకరు శాసించాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఏదైనా ఇబ్బందులు ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోవాల్సిన బాధ్యత, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత ఆదుకుంటారు. అంతేగాని కాకపోతే షర్మిల గారేమీ కూటమిలో లేరు. అది జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయి. బీజేపీ అంటే కాంగ్రెస్కు నేషనల్ లెవెల్లోనే ఒక కూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆమె ఆమె పార్టీ తరఫున పోరాటం చేసుకుంటుంది. ఇప్పుడు ఎన్నికల్లో గెలుస్తానా లేదా అనేది వేరే సమస్య పక్కన పెడితే, ఆ పార్టీ విభజన తర్వాత కొంచెం జవసత్వాలు ఉడిగి ఈ మనుగడే కష్టంగా ఉండే పరిస్థితిలో ఉన్నది. ఈ అధ్యక్షురాలైన తర్వాత కొంచెం చలనం వచ్చింది, అభ్యర్థులను పోటీలో నిలబెడుతుంది. కొంత గెలుస్తుందా గెలవదా అనేది అవతల వేరే విషయము. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు నిలబెట్టేదానికి, చైతన్యం చేసేదానికి, పార్టీని రిజనరేట్ చేసేదానికి ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటుంది. ఆమెకు రేవంత్ రెడ్డి సహకరించడంలో తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీకి పక్కనున్న వాళ్ళ తండ్రి గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు సాయం చేశాడు కదా. పక్క రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించినారు కదా. అది సహజమే. అది దాన్ని అంత అసహజంగా చూడాల్సిన అవసరము, రిమోట్ కంట్రోల్ అనాల్సిన అవసరం లేదు. జగన్ గారు అది చెప్తూనే మళ్ళీ షర్మిల గారి గురించి, ఆమె కడపలో పోటీ చేయడం మంచి విషయమే, కాకపోతే ఆమెకి డిపాజిట్లు కూడా రావు, అదొకటే బాధగా ఉంది అని అన్నారు సార్. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడిప్పుడే ఆమె రిజనరేట్ చేస్తుంది. ఆమె వచ్చినాక కొంచెం అభ్యర్థులు నిలుపుకోవడము, ఆ పార్టీలో చైతన్యం రావడము, ప్రజలకి కలవగలిగిన శక్తి సామర్థ్యాలు రావడం జరిగినది. ఆమె అక్కడ కంటెస్ట్ చేసేటప్పుడు బలమైన అభ్యర్థులంతా, ఎందుకంటే కడపలో 2 వర్గాలుగా ఉంటారు. ఒక వర్గమేమో వైఎస్ఆర్సీపీకి పోయింటారు, ఇంకొక బలమైన వర్గం ఈ తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిలో ఉంటారు. సీట్ల కేటాయింపులు అంతే కదా, అంతకు మించి ఏముంటుంది. ఎక్కువ భాగం తెలుగుదేశం ఉన్నారు, రెండు చోట్లనేమో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు 2 వర్గాలుగా ఉంటారు. ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతుంది. అంటే కింద శాసనసభ నియోజకవర్గాల్లోనూ కూడా అభ్యర్థులు నిలుపుకోవాల్సింది ఉంటుంది. బలమైన అభ్యర్థులేమో కూటమికి ఎన్డీఏ కూటమికి నిలబడతారు. ఇంకో బలమైన వర్గానికి సంబంధించిన బలమైన అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ నిలబడతారు. ఈమెకు నిలబడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడడానికి, రేపు పొద్దున భవిష్యత్తులో పార్టీని నిలుపుకునేదానికి కావాల్సిన అభ్యర్థులు నిలబడుతుంటారు. బలమైన అభ్యర్థులు కావాలంటే ఇప్పటికిప్పుడు రారు. అదే 1 సంవత్సరం కిందట కాంగ్రెస్ పార్టీ ఆమెను అధ్యక్షురాలు చేసింటే ఆమె ఎట్నో ఒకట కింద మీద పడేది. తీరా ఎన్నికలకు దగ్గర వచ్చిన వేళ 1.5 మాసమే ఉండేటప్పుడు ఆమెను అధ్యక్షురాలుగా పంపించినారు కాబట్టి అక్కడికి ఏదో కొంతమేర పోరాటం సాగిస్తుంది. మరి కాంగ్రెస్ అభ్యర్థులను ఎవరిని ఏర్పాటు చేసుకుంటుందో, ఎటువంటి వ్యక్తులు వస్తారో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమె స్ట్రెంగ్త్ను, ఆమె ఉనికిని కాపాడుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గట్టి పోటీ అని అంటే కనుక కింద శాసనసభ అభ్యర్థులు కూడా కావాలి కదా గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు.